అంటే ఇలా బట్టలన్నీ కొన్ని ప్రశ్నలు అడుగుతా. యేసుక్రీస్తు ప్రభుల వారు మీ సొంత రక్షకుడిగా మీరు అంగీకరిస్తున్నారా? మీకోసము ఈ లోకానికి వచ్చి నీ పాపాన్ని నీ నీకున్నటువంటి శాపమునంతటిని కూడా తన రక్తము ద్వారా నిన్ను శుద్ధీకరించి ఆయనే మరణ పునరుత్థానుడైన జీవం కలిగిన దేవుడు రెండవ రాకడలో ఆయన నిన్ను తన యొక్క రాజ్యములో చేరుస్తాడనేటువంటి విశ్వాసాన్ని మీరు కలిగి ఉన్నారా? అయితే నీటి సాక్షిగా ఆకాశము భూమి నీటి సాక్షిగా అలాగే సంఘ పెద్దల సాక్షిగా సంఘము సాక్షిగా మరి మీరు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి మరి దేవుడు మాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి మరి బాప్తిస్మం ఇస్తున్నాము. ఇలా పట్టుకోండి ఇలాగా అస్సలు తెరవద్దు. నా చేతి మీ చేతిని పెడతాను. అమ్మా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామంలో బాప్తిస్మం ఇస్తున్నాను తండ్రి. నువ్వు అలా అలా ఎందుకు అవుతానన్నా? దేవానికి స్తోత్రం. యేసు నామములో ఈ కృపలో బిడ్డ జీవితంలో ఇచ్చినటువంటి బాప్తిస్మానికి ప్రయోజనకరంగా ఫలిత రూపంలో దేవా ఆత్మదేవుని యొక్క అవకాశాలను కలగజేస్తూ సంఘములో సమాజానికి ఒక గొప్ప సాక్షిగా నిలవడానికి కావలసిన కృప దయచేయమని నీ ఆత్మతో బిడ్డను అలంకరించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామములో బాప్తిస్మం ఇచ్చి నీ సన్నిధానంలో ప్రతిష్ఠిస్తున్నాం తండ్రి. ఆమేన్. మొత్తం ఉంచాలన్నా, మొత్తం ఉంచాలి. అబ్బా నువ్వు నాకు అక్కడ పడుకో. ఇదో మునగాల మొత్తం మునగలేదు, మునిగిందిలే. ముంచేసండి దానికి ఏదో విధంగా ముంచేసండి. ఉండండి బక్కదే అసలే. అబ్బా నిజమా? ఓకే కొద్ది ముందుకెళ్ళాను, కొద్ది ముందుకెళ్ళి ఓకే. యేసుక్రీస్తు ప్రభుల వారు మీ సొంత రక్షకుడిగా మీరు అంగీకరిస్తున్నారా? నీ పాపము నీ శాపము నీ అపరాధమును తొలగించడానికి ఆయన రక్తము మరి నీ కోసము కార్చదన్న విశ్వాస నిరీక్షణను కలిగి ఉన్నావా? రెండవ రాకడకు ఆయన నిన్ను తన యొక్క రాజ్యములో ఒక స్థలాన్ని సిద్ధం చేస్తాడనే ఒక విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావా? మరి ఎవరి బలవంతంగా కాదు కదా నువ్వు బాప్తిస్మం తీసుకునేది. ఎందుకు బాప్తిస్మం తీసుకుంటున్నావు నువ్వు? యేసు ఈ లోకానికి వేరైపోయి ఓకే. అయితే నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి మరి నీటి సాక్షిగా ఆకాశం సాక్షిగా భూమి సాక్షిగా సంఘ పెద్దల సాక్షిగా దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి నేను బాప్తిస్మం ఇస్తున్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని నామంలో బాప్తిస్మం ఇస్తున్నాం తండ్రి. కృప కలిగిన దేవా శక్తి కలిగిన దేవానికి స్తోత్రం. యేసు నామములో నీ ప్రియ బిడ్డ నీ సన్నిధానంలో చేరింది ప్రభువా. నీ ప్రియ బిడ్డకి ఈ బాప్తిస్మం ద్వారా ప్రతి పాపము దోషము అపరాధమునంతటిని కడిగి ఈ నామములో బలమైన పాత్రగా వాడుకోవడానికి కావలసిన ఆత్మదేవుని అన్యోన్య సహవాస సన్నిధి వరబలముతో మేము నింపి నడిపించుకోమని సాక్షిగా సమూహముగా అనేక మందికి మాదిరిగా ఉండడానికి కృప దయచేయండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. నీ పేరు వచ్చే వారం